ప్రోగ్రామ్ ఏంటంటే ఫైండ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్. 9 అనే ఒక నెంబర్ని తీసుకున్నా, దానికి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1, 3, 9. ఎందుకు ఆ 3 నెంబర్స్ మాత్రమే 9కి ఫ్యాక్టర్స్ అంటే 9ని 1తో కానీ 3తో కానీ 9తో కానీ ఈ 3 నెంబర్స్తో దేంతో డివైడ్ చేసినా మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. అంటే ఎక్స్ అనేది ఒక నెంబర్, వై అనేది ఒక నెంబర్. మనం ఎక్స్ని వైతో మాడ్యులర్ డివిజన్ చేస్తే వచ్చే వాల్యూ అనేది 0 అవ్వాలి. ఈ ఆపరేటర్నే మాడ్యులర్ డివిజన్ ఆపరేటర్ అంటారు. రిమైండర్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఆ ఆపరేటర్ అనేది ఇస్తుంది అనమాట. అంటే ఎక్స్ మాడ్యులస్ వై వాల్యూ 0 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనం వైని ఎక్స్కి ఫ్యాక్టర్ అని చెప్తాం. 9ని 1తో కానీ 3తో కానీ 9తో కానీ ఈ మూడిట్లో దేంతో డివైడ్ చేసినా రిమైండర్ అనేది 0 వస్తుంది. ఇప్పుడు 8 తీసుకున్నాం అనుకోండి, 9ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 1 వస్తుంది, 0 రాదు. అలాగే 7తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 2 వస్తుంది, 0 రాదు. సో 9కి ఫ్యాక్టర్స్ అనేవి ఏంటి? 1, 3, 9. ప్రోగ్రామేటికల్గా ఎలా రాయాలంటే 1 నుంచి ఈ నెంబర్ వరకు ప్రతి నెంబర్ని డివైడ్ చేసుకుంటూ రిమైండర్ అనేది 0 వచ్చిందో రాలేదో చెక్ చేయాలి. ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో ఆ నెంబర్ని మనం ప్రింట్ చేయాలి. అంటే ఆ నెంబర్కి ఫ్యాక్టర్ అనేది మనం ప్రింట్ చేసుకుంటూ రావాలి. నమ్ అనే వేరియబుల్లో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని స్టోర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇన్పుట్ మెథడ్ అనేది ఇంటీజర్ ఫామ్లో రిటర్న్ చేయదు, స్ట్రింగ్ ఫార్మేట్లోనే రిటర్న్ చేస్తుంది. మనం నెంబర్ ఇచ్చినా సరే దాన్ని ఇంటీజర్ ఫార్మేట్లో కన్వర్ట్ చేయడానికి ఇంట్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవాలి. 1 నుంచి ఈ నెంబర్ వరకు సిరీస్ అనేది రావాలి, సీక్వెన్స్ అనేది రావాలి అంటే మనం రేంజ్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవాలి. ఆ రేంజ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కండిషన్ చెక్ చేయాలి. అంటే మనం ఇటరేట్ చేయాలి ఒక్కొక్క నెంబర్కి. లూప్ని యూజ్ చేయాలి. ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను నేను. ఫర్ ఐ ఇన్ రేంజ్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం 1 నుంచి ఆ నెంబర్ వరకు సీక్వెన్స్ అనేది తెచ్చుకోవచ్చు. కానీ మనకి రేంజ్ మెథడ్లో ఏంటంటే నంబర్ -1 వరకే జనరేట్ చేస్తుంది. కానీ మనకి నెంబర్ కూడా రావాలి కాబట్టి నమ్ +1 అని ఇచ్చుకుంటే 1 నుంచి ఈ నెంబర్ వరకు నెంబర్స్ అనేవి జనరేట్ చేస్తుంది. నమ్ అంటే ఇచ్చిన నెంబర్ని దాన్ని ఐతో మాడ్యులర్ డివిజన్ చేస్తున్నాం. చేసినప్పుడు మనకి ఏం రావాలి? రిమైండర్ 0 వచ్చిందో రాలేదో చెక్ చేయాలి. కండిషన్ చెక్ చేయాలంటే ఇఫ్ అనే దాన్ని యూజ్ చేసుకోవాలి. మనం ఇఫ్ని యూజ్ చేసి కండిషన్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ 0 అయితే అప్పుడు ఏంటి? మనకి అది ఫ్యాక్టర్ అని కౌంట్ చేసుకోవాలి, లేకపోతే ప్రింట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తున్నాను, ఐని ప్రింట్ చేస్తున్నాను. అంటే ఐని ప్రింట్ చేస్తున్నాం అంటే ఏంటంటే ఇక్కడ ఐ అనేది నా ఇచ్చిన నెంబర్కి ఫ్యాక్టర్ అని. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను డెస్క్టాప్లో పైథాన్ అనే ఫోల్డర్లో సేవ్ చేశాను ఆ ప్రోగ్రామ్ని. py స్పేస్ ఫైల్ నేమ్ .pyn 9 అనే నెంబర్ని ఇచ్చాను. 9కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3, 9. మళ్ళీ ఇంకొకసారి రన్ చేసి చూద్దాం. 97 ఇచ్చాను. 97కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 97. ఎందుకంటే 97 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఓన్లీ ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి, ఆ నెంబరు అండ్ 1. సో మనం ఈ లాజిక్ని కొంచెం మాడిఫై చేసి కూడా రాసుకోవచ్చు. ఎలాగంటే ఆల్రెడీ మనకి ప్రతి నెంబర్కి 1 ఆ నెంబరు ఫ్యాక్టర్స్ అని తెలుసు. సో మనం ఇక్కడ రేంజ్ ఫంక్షన్లో 1ని ఇంక్లూడ్ చేయకపోయినా పర్వాలేదు, చేసినా పర్వాలేదు. ఇక్కడ నంబర్ని ఇంక్లూడ్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. సో 2 నుంచి నమ్ వరకు ఇచ్చుకోవచ్చు. కానీ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆ నెంబర్ని 1ని ప్రింట్ చేసుకోవాలి. అప్పుడు మనకి సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది. అగైన్ నేను 97 ఇస్తున్నా. 97కి ఫ్యాక్టర్స్ 1, 97. మళ్ళీ 9 ఇస్తున్నా. 9కి ఫ్యాక్టర్స్ 1, 9, 3. చిన్న నెంబరు లాస్ట్లో ప్రింట్ చేయాలి. సో మనం ఫర్ లూప్ అయిన తర్వాత ప్రింట్ చేసుకుంటే ఆర్డర్లో వస్తాయి నెంబర్స్ అనేవి. ఇప్పుడు 9 ఇస్తున్నా. సేమ్ 1, 3, 9. ఇంతకు ముందే 9ని ప్రింట్ చేస్తాం, అలా కాకుండా లూప్ అయిన తర్వాత 9ని ప్రింట్ చేశాను ఇప్పుడు.